హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ సేవ లేదా గ్రామ సచివాలయంలో మీరు తీసుకున్న సర్టిఫికేట్స్ అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అలా ఏవైనా కూడా మనం మీ సేవ లేదా సచివాలయంలో తీసుకున్న సర్టిఫికేట్స్ మిస్సింగ్ అయితే దాన్ని పొందడం ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇప్పుడు మొబైల్ వెర్షన్‌లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మేబీ పీసీ వెర్షన్‌లో ఉన్న వాళ్ళకి ఆ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ వెర్షన్‌లో అయితే మనకి ప్రింట్ తీసుకునే ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఏమంటే జస్ట్ మీకు చూయించడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీ సేవలో సర్టిఫికేట్స్ ఏవైనా డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీ సేవ సిటిజన్ పోర్టల్ అనేది లేదా సచివాలయంలో తీసుకున్న సర్టిఫికేట్స్‌కి ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ కూడా ఉంది. అవి 2 లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ప్రొసీడ్ కండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ బార్ లేదా ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్రోమ్‌లో ఓపెన్ కావడం లేదు. ఓపెన్ చేసిన తర్వాత ఏపీ సేవా పోర్టల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ తర్వాత క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డెస్క్‌టాప్ మోడ్‌ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. డెస్క్‌టాప్ మోడ్‌ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటది. దీన్ని ఎండ్ వర్క్ చేసేసి ఇక్కడ మనకి కొంచెం జూమ్ చేసి చూస్తుంది చూడండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని ఉంది కదా! మీ ఆధార్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ చేయంగానే ఇక్కడ మనకు ఒక క్యాప్చా వస్తది. క్యాప్చా ఫిల్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయంగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన మీ నేమ్ వచ్చుంటది. ఇక్కడ సీరియల్ నంబర్, సర్వీస్ నేమ్, అప్లికేషన్ నంబర్, స్టేటస్ కూడా వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఇండికేటర్ సర్టిఫికేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ నంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, సెక్రటేరియట్ నేము, సర్వీస్ నేము, సిటిజన్ నేము వస్తది. ఇక్కడ అప్రూవ్ అయిందా లేదా కూడా ఇక్కడే చూపిస్తది ఫ్రెండ్స్ అది. ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం జస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ నంబర్ ఉంది కదా! ఈ అప్లికేషన్ నంబర్‌ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. క్లోజ్ చేయండి ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ప్రివ్యూ ఏపీ సేవ సర్టిఫికేట్ ఉంది కదా! దానిపైన ఇంతకుముందు కాపీ చేసుకున్న అప్లికేషన్ నంబర్‌ని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయంగానే ఇంకొక మనకి క్యాప్చా అనేది వస్తది. క్యాప్చాని ఫిల్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి చూస్తుంది కదా! మన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది విత్ డీటెయిల్ సిగ్నేచర్‌తో సహా వచ్చేసింది. ఇది జస్ట్ వైట్ పేపర్ అని మాత్రం అనుకోవద్దండి ఫ్రెండ్స్. మన వైట్ పేపర్‌లో కూడా విత్ డీటెయిల్ సిగ్నేచర్ వస్తుంది కాబట్టి ఇది మంచి సచివాలయం సర్టిఫికేట్ పేపర్ పైన ఎలా ఉంటుందో ఈ పేపర్ కూడా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఇది మనం డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీరు పీసీ మోడ్‌లో అయితే జస్ట్ ఒకసారి కంట్రోల్ ఎస్ పైన క్లిక్ చేయండి. ఫైల్ అనేది సేవ్ అవుతది. సేవ్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఈ స్క్రీన్‌షాట్ తీసుకుంటే మాత్రం క్లారిటీగా రావడం లేదు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి చేసి చూస్తాను. స్క్రీన్‌షాట్ తీసుకున్నాం కదా! తీసుకున్న తర్వాత మనకు క్లారిటీగా ఉండడం లేదు ఫ్రెండ్స్ ఫైల్ అనేది. లేదు మనకు క్లారిటీగా ఉంది అనుకుంటే స్క్రీన్‌షాట్ అనేది తీసుకునేసి బయట ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఏదైనా అప్లికేషన్ చేసాము, అప్లికేషన్ పెట్టాము. పెట్టిన తర్వాత దాని స్టేటస్ ఏంటి తెలుసుకోవాలంటే ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ రిక్వెస్ట్ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఆ సర్వీస్ స్టేటస్ ఏమిటనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సేమ్ ఆ నంబర్ ఎంటర్ చేయగానే మళ్ళీ ఒక క్యాప్చా వస్తుంది. క్యాప్చాని ఫిల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, సెక్రటేరియట్ నేము, సర్వీస్ నేము, సిటిజన్ నేము ఇక్కడ అప్రూవ్ అయిందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ చూపిస్తది. సచివాలయంలో మనం ఏవైతే సర్టిఫికేట్స్ తీసుకున్నామో ఆ సర్టిఫికేట్స్ మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ సేవలో అప్లై చేసి ఆ అప్లికేషన్ నంబర్స్‌ని ఇక్కడ సెర్చ్ చేస్తే రావు ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్స్ ఓన్లీ మీ సేవా పోర్టల్‌లో మాత్రమే తీసుకోవాలా. అది ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. మీ సేవా సిటిజన్ పోర్టల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి.
ఫస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత నేను ప్రీవియస్ వీడియోస్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఎలా లాగిన్ కావాలనేది కూడా నేను క్లారిటీగా ఒక వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సచివాలయం సర్టిఫికేట్స్లో అప్లికేషన్ నెంబర్ని మనం కాపీ చేసుకొని ప్రివ్యూ సర్టిఫికేట్ చేసుకునేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్, అలాగా చేసుకోవచ్చు. లేదా మీ అప్లికేషన్ నెంబర్ తెలుసు అంటే మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ యూజ్ చేసేసి మనం సెర్చ్ పైన క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, మన సచివాలయం అండ్ మీ సేవ అప్లికేషన్స్ ఒకవేళ మనం మిస్సింగ్ అయితే ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా పొందవచ్చు అనేది, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.